హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి. ముందు వీడియోలో చెప్పాను కదండి టింకుకి నేను ఏ ఫుడ్ పెడతాను ఏమి నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియో అయితే ముందుకు వస్తున్నాను. కొద్దిగా టమాటోని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ సన్నగా తురుముకున్నాను. అదే విధంగా కీరకాయ కూడా సన్నగా తురుముకున్నాను. ఇంకా అన్ని మిక్స్ చేసుకుని మనము టింకుకి ఇచ్చే సిరిధాన్యాలని కొద్దిగా తీసుకుని అవి కూడా ఈ బౌల్ లోకి అయితే వేసుకొని అన్ని బాగా కలిపి ఇంకా టింకు ముందర అయితే పెడతాము. చూడండి ఎంత నీట్ గా తింటాడో. ఇవే కాదండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కానీ సరే ఫ్రూట్స్ కానీ సరే ఏదైనా సరే సన్నగా కట్ చేసుకోను లేదా తురుముకోను వాటికైతే మనం ఫీడింగ్ ఇవ్వాలి. అలానే ఇచ్చినామంటే పక్షులకి గొంతులో ఎరుక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా అయితే ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మనం పక్షులను పెంచుకోవాలి అంటే వాటికి టైము వాటిని హెల్త్ పరంగా కూడా మనం కాన్సన్ట్రేషన్ అయితే చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఊరికి తెచ్చుకొని ఏదో ఆనందం కోసం అయితే కాదండి. సిరిధాన్యాలు అంటే ఇవే అండి. ఇక్కడ వడ్లు ఉంటాయి, సన్ఫ్లవర్ సీడ్స్, నాకైతే కొన్ని పేర్లు అయితే తెలియదు, అలా చాలానే ఉంటాయి. ఇంకా అవన్నీ అయితే నిజంగా వీటి హెల్త్ కి చాలా బెస్ట్. ఇంత చిన్నగా ముక్కుతో ఒలుచుకొని తింటుందంటే అంత బాగా ఒలుచుకొని తింటుంది. ఇంకా ఆకుకూరలు కూడా అంతే అండి. కొత్తిమీర ఇంకా తోటాకు అలాంటివి కూడా సన్నగా కట్ చేసి ఈ విధంగా వేస్తారంటే ఎక్కువ ఆడలు అయితే బాగా తింటుంది. ఇంకొక ఇంకా ఏమేమి ఫుడ్ ఇస్తానని తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇంకా మంచి ఫుడ్ ఐటమ్స్ అని కూడా నేను దీంట్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో గాడికి ఏమేమి ఫుడ్ పెడతానో అది మీకు కూడా తెలుస్తుంది. మీకు కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను తీసిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.